వెల్కమ్ టు ఎంఎస్ న్యూస్. వార్తలు చదువుతున్నది రిజ్వాన్ అహ్మద్. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం మేర్లపాక టోల్గేట్ వద్ద సిబ్బంది నిర్లక్ష్యం, వాహనాలకు యాక్సిడెంట్లు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న టోల్గేట్ మేనేజ్మెంట్. గత కొద్ది రోజుల క్రితం సుమారు 47 మంది ఉన్న శ్రీకాళహస్తి ఆర్టీసీ బస్సును 57 నిమిషాలు నిలబెట్టి ముక్కు పిండి వసూలు చేయడం జరిగింది. డిపోకి వారం రోజుల నుంచి ఇంటిమేషన్ ఇస్తున్నామండి. వాళ్ళంతటికి ఏ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయలేదు. అందుకని బస్సు డబ్బులు కట్టమని ఆగితే ఇలా వీడియో తీసి ఒక మాట అయ్యా బాబు ఒక మాట మాట్లాడుతున్న టోల్ గేట్ అధికారులకు ద్విచక్ర వాహనాలు వెళ్ళేటప్పుడు మీకు ప్రమాదం జరుగుతుందని తెలియదా? డిపోకి సంబంధం ఇది. ఇందులో ఎక్కిన 55 మందికి ఏం సమాధానం చెప్పాలి? మీరు చెప్తారా, వాళ్ళు చెప్తారా? ఇది టైం వేస్ట్. మేము మిమ్మల్ని అసలు ఇబ్బంది పెడతారు, మాకు తెలిసి లేదు. లంచ్ టైంలో ఇంతమంది వస్తారండి, మీరేమన్నా డిపో వాళ్ళతో మాట్లాడండి. ఆయన ఏం చేస్తాడు? కండక్టర్ ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ మిమ్మల్ని నమ్మి ఇంకొక బండి నెంబర్ ఇస్తాము, దాని మీద మన ఆధార్ కార్డు పెట్టి పక్కన పోతాండి. అవగాహన ఉండి మాట్లాడుతున్నాడా లేదా? ఆధార్ కార్డు ఒక కారుకు 350 రూపాయలు కట్టించుకొని అన్లిమిటెడ్ ట్రిప్స్ అని చెప్పిన సిబ్బంది రసీదును 17 రోజులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఇది తెలిసి చేస్తున్నారా లేక తెలియని వారికి బాధ్యతలు అప్పగించి మోసానికి పాల్పడుతున్నారా? సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.